this is JRV. Welcome to my channel once again. Hi everyone, right now మనం ఎగ్జాక్ట్గా సీతారాం మోటార్స్ దొండపతి జంక్షన్ ఆపోజిట్గా ఉన్నాం. ఇది 2 లైన్ ఫైలింగ్. సో 1 అంటే 1 ఫైలింగ్, 2 అంటే 2 ఫైలింగ్. 2 ఫైలింగ్ ఇస్ నథింగ్ బట్ ఎ జిగ్జాగ్ లైన్ అనమాట. సో మీకు కొంచెం న్యూ రైడర్స్ ఉన్నారు, సో ఇట్ విల్ బి ఎ జిగ్జాగ్ లైన్ అనమాట. సో ప్లీజ్ ఫాలో ది సేమ్. దేర్ షుడ్ బి సమ్ డిస్టెన్స్ బిట్వీన్ ఫస్ట్ రైడర్ అండ్ సెకండ్ రైడర్. సో ది ఫస్ట్ రైడర్ విల్ బి ది ఆడ్ నెంబర్. రైడర్కి గ్యాప్ మినిమం ఒక 10 to 15 minutes ఉండేలా ప్లాన్ చేసుకోండి. మరి దగ్గరికి వెళ్ళి అనేది ఒక రైడ్గా పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తున్నాం కాబట్టి రైడ్గానే వెళ్దాము, రేస్గా కానీ లేదంటే ఎవరన్నా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఇలాంటివి ఏమొద్దు. ప్రతి ఒక్కరు స్టార్ట్ అవుతాం టువర్డ్స్ బీచ్ రోడ్ వెళ్ళి బీచ్ రోడ్ నుంచి విశాఖ వ్యాలీ స్కూల్ దగ్గర నుంచి లెఫ్ట్ కట్ అయిపోయి హైవే ఎక్కేస్తాం. అక్కడ నుంచి మధురవాడలో కొంతమంది కరెక్ట్ అవుతారు, కొమ్మాదిగా తగలపల్లిలో కొంతమంది కరెక్ట్ అవుతారు. మార్నింగ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అక్కడే అరేంజ్ చేస్తున్నారు, లంచ్ కూడా అక్కడే ఉంది. ఈవెంట్స్ అయిన తర్వాత ఈవినింగ్ 4 o'clock ప్రైజ్ అనౌన్స్మెంట్స్ కూడా ఉంటాయి. ఏదైతే ఈవెంట్స్లో ఇక బేసిక్ హ్యాండ్ చెక్స్ అనేది ఉంటుంది. సింగిల్ లైన్ అంటారు, 2 లైన్, స్పీడ్ బ్రేకర్స్ ఏమైనా వచ్చినా సరే, లేదంటే ఇలా కరువు చూపిస్తే రైట్కి వెళ్ళాలండి, ఇదైతే లెఫ్ట్ స్ట్రైట్. అందరం లైన్ ఫామ్ అవుతున్నాం 1 by 1. అలాగా మొత్తం ఆల్మోస్ట్ 70 vehicles పార్టిసిపేట్ చేస్తున్నాం ఓన్లీ సీతారాం మోటార్స్ దొండపతి బ్రాంచ్ నుంచి. ఇంకా డిఫరెంట్ అందరూ యాడ్ ఆన్ అవుతారు మధ్యలో అందరూ. సో అందరు గ్రూప్లో ఫస్ట్ డబుల్ లైన్ ఫామ్ అవుతున్నాం. ఇక్కడి నుంచి అక్కడి వరకు ఫుల్ రైడ్. లెట్స్ గో. గ్రూప్ రైడ్ చేసేటప్పుడు మనకి చాలా పేషెన్స్ ఉండాలి. ప్లస్ మన ముందున్న రైడరు వెనకాల వస్తున్న రైడర్ని అంతని అర్థం చేసుకుంటూ డ్రైవ్ చేయాలన్నమాట. చాలా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయాలి. ఎందుకంటే చాలా స్లోగా నార్మల్ స్పీడ్లో వెళ్తుంటాం మనం, చాలా టైం పడుతుంది వెళ్ళడానికి. కానీ ఇది ఒక గ్రూప్ రైడ్ కాబట్టి అంతా ఎంజాయ్ చేస్తూ
ప్లస్ హ్యాండ్ సిగ్నల్స్ ఇస్తుంటారు, హ్యాండ్ సిగ్నల్స్ ఫాలో అవుతూ మనకి గ్రూప్ రైడ్ కాబట్టి మనకి ఎంత స్పీడ్లో వెళ్ళాలో వెళ్ళాలో కూడా తెలియదు. మనకి ముందు రైడర్ హ్యాండ్ సిగ్నల్ ఇస్తారు, దాన్ని అబ్జర్వ్ చేస్తూ మనం స్లో డౌన్ అవ్వడం, లెఫ్ట్ రైట్ ఇవన్నీ ఇదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇది. మధ్యలో వేరే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్స్, బైక్స్, తర్వాత డిఫరెంట్ క్లబ్స్, ఇంటర్సెప్ట్ 650 క్లబ్ ఒకటి ఉంది, 100 క్లబ్, చాలామంది వస్తున్నారు, అందరూ గ్యాదర్ అవుతున్నారు. సో అందరి కోసం ఇక్కడ ఒక దగ్గర ఆగామన్నమాట. సో అందరు గ్యాదర్ అయ్యాక ఇక్కడి నుంచి డైరెక్ట్గా డెస్టినేషన్ మనం రీచ్ అయిపోవచ్చు. ఇక్కడి నుంచి చాలా దగ్గరే. సో ఒక్కొక్కరు వస్తున్నారు, మొత్తం అందరు ఇక్కడ గ్యాదర్ అయ్యారు. సో ఫైనల్గా రిసార్ట్ రీచ్ అయిపోయాం. వైజాగ్ నుంచి ఎగ్జాక్ట్గా 65 కిలోమీటర్స్ వచ్చింది ఇది. ఇక్కడ ఫుల్ గ్రీనరీ, రాత్రి వర్షం పడినట్టుంది, అంతా వెట్గా ఉంది, చాలా గ్రీనరీగా ఉంది. సో ఇక్కడ చాలా ఈవెంట్స్ అవి జరుగుతాయి, అన్నీ పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేసి ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. సో ఫుల్గా ఎంజాయ్ చేద్దాం రండి. అసలు ఏ ఈవెంట్ జరిగితే అలానో అన్నీ చూపిస్తాను, చూడండి. సో ఫైనల్గా మేము రీచ్ అయిపోయాం. ఇదే రిసార్ట్ అనమాట. అన్ని బళ్ళు ఒక్కొక్కటి వస్తున్నాయి. ఫైనల్గా రాయల్ ఎన్ఫీల్డ్ వరల్డ్ మోటార్ సైకిల్ డే అనమాట, June 21st. సో ఆ రోజు చిన్న మీటింగ్ చేసుకొని 23rd సండే కదా, అందరికి అవైలబిలిటీ బట్టి వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు గ్రాండ్గా. సో ఈ వెహికల్స్ అన్నీ పార్టిసిపేట్ చేస్తారు. స్టార్టింగ్ ఇక్కడ వెహికల్స్ అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ లోగో టైప్లో అన్ని బైక్స్ పార్క్ చేసి అందరూ నిలబడి డ్రోన్ షాట్స్, ఫొటోస్ తీసుకున్నారు ఇక్కడ స్టార్టింగ్. సో వీళ్ళందరూ పార్టిసిపెంట్ అనమాట. ఇక్కడ చాలా ఈవెంట్స్ అయ్యాయి, చాలా మంది పార్టిసిపేట్ చేశారు. మనకి తర్వాత లాస్ట్ లో వీల్ ఆల్ హ్యావ్ వన్ లాస్ట్ ఫైనల్